guys, welcome back to my YouTube channel. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను. So I'm feeling good అన్నమాట. So today this video is all about my skincare routine, my AM skincare routine అన్నమాట, and as well as I'll show you how I got rid of my acne. నా ఫేస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా మారిందా అన్నది ఈ వీడియోలో నేను మీకు పూసగుచ్చినట్టు చెప్పబోతున్నాను అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఏంటంటే ఇది ఎటువంటి ప్రమోషన్స్ నేను చేయట్లేదు, ఏ బ్రాండ్ ప్రమోషన్స్ నేను చేయట్లేదు. జస్ట్ నా యాక్నే జర్నీలో నాకు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉపయోగపడ్డాయి అండ్ అలాగే మీకు ఎవరికైనా యాక్నే ఉండి మీరు సఫర్ అయితే మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మై స్కిన్ కేర్ రొటీన్. హైప్ అసలు ఏమంటారు, దీనికి ఇంత హైప్ ఇచ్చారు కదా, ఇది మార్కెట్లో చాలా పాపులర్ అనమాట. కోసారెక్స్ స్నేల్ మ్యూసిన్. జనరల్గా ఇది ఏంటంటే స్నేల్ ఎసెన్స్ అనమాట, స్నేల్ పవర్ ఎసెన్స్ విచ్ గివ్స్ యూ హైడ్రేటెడ్ స్కిన్ అండ్ మాయిశ్చర్. ఇట్ లాక్స్ ద మాయిశ్చర్ అనమాట. సో నేను ఏంట్రా బాబు ఇంత హైప్ ఇస్తున్నారు దీనికి అని చెప్పేసి నేను పర్చేస్ చేయడం జరిగింది. ఇది కొంచెం కాస్ట్లీయే, లైక్ అరౌండ్ నాకు ఇది యాక్చువల్లీ చెప్పాలని అంటే 1050 రూపీస్. లైక్ 2 pumps. Give it a nice blend. You can see it's just so slavery. Let me show you. మీకు కనిపిస్తుందా? సో స్లేవరీ ఉంటుంది, సూపర్ మాయిశ్చరైజింగ్. నేను ఇంత మాయిశ్చరైజేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ లిటరల్లీ గివ్స్ అ నైస్ మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ అనమాట. బట్ ఈ ప్రోడక్ట్ అయితే నేను జస్ట్ నాకు తెలిసి ఒక 7 days ముందు కొన్నట్టున్నాను. నాట్ 7 days, 2 weeks ముందు కొన్నాను. ఇంకొంచెం వాడదాము. మంచి ఫీల్ వస్తుంది గైస్. అది అలా చేస్తే నాకు అదొక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అంటారు చూడండి, అది వస్తుంది. సో అది అయిపోయింది. నౌ వెయిట్ ఫర్ 1 to 2 minutes. దాని తర్వాత మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈలోపు మన యాక్నీ జర్నీ కోసం మాట్లాడుకుందాం. సో ఏంటంటే యాక్నీ జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ యాక్నీ జర్నీలోని నేను ఫస్ట్ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అంటే నాకు అసలు యాక్నీ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంత యాక్నీ పెరిగిపోయింది. నేను చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే నాకు అసలు ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పలేదు, ట్యాబ్లెట్స్ ఇవ్వడం తప్పితే, మెడికేషన్స్ ఇవ్వడం తప్పితే వాళ్ళు నాకు సజెస్ట్ చేసినటువంటి ఏమంటారు డైట్ కానీ ఏమీ లేదు. అసలు డైటే సజెస్ట్ చేయలేదు. నువ్వు ఇలా ఇవి తినకు, ఆయిలీ ఫుడ్ తినకు, నువ్వు వెజిటేబుల్స్ ఎక్కువ తిను, ఫ్రూట్స్ ఎక్కువ తిను, అసలు నాకు ఏమీ చెప్పలేదు. జస్ట్ మెడికేషన్స్ ఇచ్చారు, ఏమంటారు చాలా క్రీమ్స్ జెల్స్ ఇవన్నీ ఇచ్చారు. నాకు ఇవేం పని చేయలేదు. ట్రస్ట్ మీ, నాకు ఏం పని చేయలేదు. నాకు నచ్చలేదు. నేనే డైరెక్ట్గా వెళ్ళి అడిగాను అనమాట, డాక్టర్స్ నాకు ఎందుకు యాక్నీ వస్తుంది, ఏమైనా నేను ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలా అని చెప్పేసి అడిగా. దే లైక్ ఫస్ట్ మెడికేషన్స్ వాడమ్మా, నేను మళ్ళీ చెప్తాను. ప్రతిసారి మెడికేషన్స్ ఇస్తే మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనుక్కుంటారు అంత బడ్జెట్ పెట్టి మెడికేషన్స్, పైగా అది ఏమైనా తక్కువ రేటా. ఒక్కొక్కసారి నేను ప్రతిసారి 1400 2000 ఇలా లెగిసిపోతే అవైనా తక్కువ రేటా చెప్పండి. సో ఐ వాజ్ లైక్ నేను చాలా డ్రైన్ అయిపోయాను అనమాట. వెళ్ళి చాలా డ్రైన్ అయిపోయాను. ఇంకా నేను ఒక డెసిషన్ తీసుకున్నా, ఐ నీడ్ టు చేంజ్ మై ఫుడ్ హ్యాబిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు చేంజ్ మై ఫుడ్ హ్యాబిట్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా తినాలి అని చెప్పేసి మార్నింగ్ లేచి నేను ఫుల్ వెజిటేబుల్స్ తోటి లైక్ క్యారెట్, బీట్రూట్, వెజిటేబుల్స్ ఇవన్నీ బాయిల్ చేసుకొని తింటారు చూడండి. సో అలా సాలడ్స్ చేసుకొని తినేదాన్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ మా అమ్మ కూడా ఇంట్లోనే ఏమైనా ప్రిపేర్ చేసినా సరే నేను ఇడ్లీయే తినేదాన్ని. ఇడ్లీ ఆర్ ఎల్స్ అట్టు, దోశ ఇలా తినేదాన్ని అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ ఆయిలీ ఫుడ్ అనమాట.
కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా నేను రైస్ చాలా తక్కువ తినేదాన్ని కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి, బట్ కర్రీ ఎక్కువ తినేదాన్ని. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ కూడా నేను జంక్ ఫుడ్ అసలు తినడం మానేసాను, కంప్లీట్లీ ఇగ్నోర్డ్ మై జంక్ ఫుడ్. కాలేజీలో కూడా ఫ్రూట్సే తినేదాన్ని. సో దానివల్ల ఏమైందని అంటే నా బాడీలో ఆయిల్ అనేది తగ్గింది, సేబమ్ ప్రొడక్షన్ అనేది తగ్గింది. అఫ్కోర్స్ మీరు ఆయిల్ తగ్గిస్తే ఖచ్చితంగా మీ ఫేస్ మీద రిజల్ట్స్ చూపిస్తుంది. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ రిడ్యూస్డ్ మై షుగర్ ఇంటేక్ యాజ్ వెల్. అండ్ అలాగే నెక్స్ట్ మీ ఫేస్ ఫ్యాట్ అయితే ఏదైతే ఉందో, పఫీ అండ్ రౌండ్ ఫేస్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం షేప్లోకి వస్తుంది అన్నమాట, లైక్ చీక్ బోన్స్ కనిపిస్తాయి. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఉన్న సేబమ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, లైక్ ఫ్యాట్ తగ్గడం వల్ల సేబమ్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది, ఆయిల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో అదొక రీజన్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మాట్లాడుకునే ముందు సెకండ్ ప్రోడక్ట్ నేను ఏం యూస్ చేస్తానంటే barrier repair serum. So ఇది again I'm telling you that it is not at all a paid promotion guys. నేను ఎటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే యూ నీడ్ టు రిపేర్ యువర్ బ్యారియర్. మీ బ్యారియర్ రిపేర్ అవుతుంది. స్కిన్ బ్యారియర్ అంటే ఏంటంటే ఫస్ట్ బయట నుండి డస్ట్ కానీ లేకపోతే ఏమైనా పొల్యూటెంట్స్ కానీ మీ స్కిన్లోకి వెళ్ళాలనంటే ఆ బ్యారియర్ అనేది మిమ్మల్ని వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బట్ ఆ బ్యారియరే సరిగ్గా లేనప్పుడు మిమ్మల్ని ఇంకేం ప్రొటెక్ట్ చేస్తుంది? సో అందుకని యూ నీడ్ టు రిపేర్ యువర్ బ్యారియర్ ఫస్ట్. సో అందుకని ఐఎమ్ యూజింగ్ బ్యారియర్ రిపేర్ సీరమ్ అండ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అయిపోతుంది. సో యా ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 to 3 pumps. కనిపిస్తుందా? 2 to 3 pumps తీసుకున్నాము. అండ్ ఐమ్ గోయింగ్ టు బ్లెండ్ అప్ అండ్ దెన్ అప్లై టు యువర్ ఫేస్. ఇది సేమ్ ఇదే బ్యారియర్ రిపేర్ సీరం నేను నా నైట్ టైం స్కిన్ కేర్లో కూడా యూజ్ చేస్తాను. సో ఇందాక చెప్పినట్టే వీ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 minutes బిఫోర్ అప్లయింగ్ ఎనీ అదర్ ప్రోడక్ట్ ఆన్ మై ఫేస్ అనమాట. ఒక ప్రోడక్ట్కి కొంచెం గ్యాప్ ఇస్తేనే అది మీ ఫేస్లోకి పెనిట్రేట్ అయ్యి దాని యొక్క రిజల్ట్స్ అనేవి మీకు ఈజీగా కనిపిస్తాయి. సో అదనమాట. లేకపోతే మీరు ఒకదాని మీద ఒకటి పెట్టేశారనుకోండి, అన్నీ మిక్స్ అయిపోయి మీకు డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో లైక్ స్కిన్ ఇచ్చింగ్, స్కిన్ ర్యాషింగ్, స్కిన్ బర్నింగ్ ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దట్ అనమాట. And another thing which I wanted to tell you is you need to eat lots of fruits guys, because fruits gives you a lot of hydration and lot of glowing to your skin అనమాట. అండ్ అంటే నాకు టెక్స్చర్డ్ ఫేస్ ఉండేది అనమాట, లైక్ లాట్ ఆఫ్ టెక్స్చర్ ఉండేది నా ఫేస్ మీద. బట్ హౌ ఐ గాట్ reduced it is because I ate lot of fruits like papaya, like watermelon, any fruit. If you have any fruit, you can eat any food product, which is usually my barrier revitalizing lotion అనమాట. As you can see, this spray type ఉంటుంది. So I'm gonna spray it on my face. సో ఇది కూడా లైక్ అరౌండ్ ఒక 1 minute ఉంచాలి బిఫోర్ అప్లయింగ్ సన్ స్క్రీన్. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే యూ నీడ్ టు డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ గైస్. మీరు వాటర్ తాగకపోతే ఏమీ పని అవ్వదు. వాటర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ రిడ్యూసింగ్ యాక్నే గైస్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎన్ని సీరమ్స్ వాడినా, లైక్ ఎన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీరు వాడినా కూడా మీరు కనుక వాటర్ తాగకపోతే అది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది, ఎందుకు పనికిరాదు. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ టు మై డియరెస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఇఫ్ యూ వాంటెడ్ టు రెడ్యూస్ యాక్నే, ప్లీజ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ సఫిషియంట్ టు యువర్ బాడీ. అండ్ ప్లీజ్ ఫాలో ద వెయిట్ చార్ట్, లైక్ ఎంత వెయిట్కి ఎంత వాటర్ తాగాలన్న వెయిట్ చార్ట్ అనేది ఉంటుంది. సో యూ నీడ్ టు ఫాలో దట్ అనమాట. దాన్ని బట్టి మీరు వెయిట్ చార్ట్ బట్టి మీరు వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటే యూ కెన్ యూ కెన్ రిడ్యూస్ యువర్ యాక్నీ సో క్విక్లీ అనమాట. సో అండ్ యా,
And another thing which I wanted to tell you, meanwhile in this యాక్నే జర్నీ, మీరు యాక్నేని రెడ్యూస్ చేసుకోవడానికి మీరు ఏదైతే జర్నీ ఫాలో అవుతారో ఆ జర్నీ మధ్యలోని చాలామంది మీ కాన్ఫిడెన్స్ని తగ్గించేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీకు మీరే అద్దంలో చూసుకుంటే ఓ మై గాడ్ వై మై ఫేస్ ఇస్ లైక్ దిస్ అని అనిపిస్తుంది. బికాజ్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ వే, బికాజ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, రైట్? సో in that situation you need to tell you one thing, that is your skin is not at all a plastic. It is a skin which is built by God. So why are you making it so complicated, guys? మీ స్కిన్ అనేది ఎప్పటికీ అలా ఉండిపోదు, అదేమి ప్లాస్టిక్ కాదు మీకు నచ్చేసినట్టు మార్చేసుకోవడానికి. సో be nice to your skin, pamper your skin, just love your skin the way it is. Someday it will completely change. It will change. Trust me, it will change. If you are feeling that nobody is there with you, I am with you, guys. Who are fighting with acne, I am with you. And who also fighting with the body shaming comments, I am with you, guys. Because వాళ్ళు బాడీ షేమింగ్ ఆర్ఎల్స్ యాక్నే మీద కమెంట్ చేసే వాళ్ళకి ఏం తెలుసు మీరు ఎంత ఫీల్ అవుతున్నారో లోపల. ఈజీగా కమెంట్ చేసేసి వెళ్ళిపోతారు. బట్ I know how you are feeling, and I know how you are showing that you are confident to this society. I'm with you. కలిసి పోరాడదాం. ఇదేదో కొంచెం పేట్రాటిక్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూ. మీ లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది బయటకు కనిపించదు, ఈజీగా ఉన్నట్టే ఉంటుంది. బట్ ఐ నో హౌ మచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ యాక్నే అండ్ యువర్ బాడీ షేమింగ్ కమెంట్స్ సో కాల్డ్. ఎందుకంటే వాడు పెంచుకోవడానికి మిమ్మల్ని ఏదో అనేస్తే వాడు పెరిగిపోతాడని చెప్పేసి మీరు వాళ్ళు అంటుంటారు. బట్ డోంట్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. అండ్ వాళ్ళు ఏదైతే చేయలేరు అని మీతో అన్నారో అదే చేసి చూపించండి, వాడే నోరు మూసుకొని కూర్చుంటాడు. అండ్ యా, సో గోయింగ్ టు అనదర్ ప్రోడక్ట్, which is the fourth product. Okay, I tell you one thing, that this product is very very important in your skincare routine. ప్లీజ్ ఇది చాలా జిడ్డు కారే జిలేబీలా ఉందనో, లేకపోతే చాలా ఏమంటారు ఆయిలీ కింద ఉందనో వాడడం మానేయకండి. ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్కిన్ కేర్ జర్నీ, విచ్ ఈజ్ ఆబ్వియస్లీ సన్స్క్రీన్. ఐఎమ్ యూజింగ్ దిస్ Aqualogica sunscreen, Detan Plus Dewy sunscreen, చెర్రీ టొమాటో అండ్ హైరోలానిక్ యాసిడ్ అంట. రిమూవ్ ట్యాన్ ప్లస్ హైడ్రేట్, SPF 50+. సో ఇది PA 4+, UVA అండ్ UVB. నేను చూసిన సన్స్క్రీన్స్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది సన్స్క్రీన్ అని చెప్పొచ్చు. నాకు ఇది బాగా నచ్చింది బికాజ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ నాట్ రిలీజింగ్ ఎనీ వైట్ కాస్ట్, నాట్ ఆయిలీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ వార్తి. నా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. సో మిడిల్ క్లాస్ అమ్మాయిలు డబ్బులు దాచుకొని కొనుక్కోవచ్చు. ఇట్స్ నైస్ దో. సో ఐమ్ గోనా యూజ్ 3 finger రూల్. నేను ఇంత సన్స్క్రీన్ వాడతాను. లైవ్గా అప్లై చేసి చూపిస్తున్నాను వై దిస్ సన్స్క్రీన్ ఇస్ మై ఫేవరెట్ అని చెప్పేసి. నాది సో గైస్ చూడండి ఎంత ఈజీగా బ్లండ్ అయిపోయిందో. నాకు ఎంత ఇష్టమో ఇలా బ్లండ్ అయిపోతే ఈజీగా. అండ్ ఇట్ వాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ గైస్. నాలాంటి ఏమంటారు బీటెక్ స్టూడెంట్స్ అమ్మాయిలు ఈ మధ్యనే స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూ క్యాన్ బై దిస్. బాగుంది. అండ్ ఇంకా మీకు ఏమంటారు సన్స్క్రీన్స్ తక్కువ ప్రైస్లో కావాలంటే యూ కెన్ కమెంట్ డౌన్ బిలో, ఐ విల్ ప్రొడ్యూస్ ద లింక్స్. తక్కువ రేట్లో ఉండే సన్స్క్రీన్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ దాని మీద ఒక వీడియో కూడా మీకు చేస్తాను అనమాట. సో జస్ట్ కమెంట్ డౌన్, మీకు తక్కువ రేట్లో ఉండే సన్స్క్రీన్స్ నేను చెప్తాను. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ మై sunscreen, basically that is my skincare routine, but I'm going out, so I'm gonna fix my hair and my face as well. So దానికోసం నేను వాడతాను అంటే
I'm gonna use this lipstick. Which is my favorite shade, guys. ఆరెల్స్ మీరు కటింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవి వేసుకొని జస్ట్ ఇలా చట్టా రెడీ. ఏ ఫౌండేషన్స్ ఏమీ వేసుకోకుండా జస్ట్ సింపుల్గా మీ స్కిన్ కేర్ తోటి లిప్స్టిక్ అండ్ ఐలాషెస్ మస్కారా తోటి మీరు ఎంచగ్గా బయటికి వెళ్ళిపోవచ్చు. చాలా చాలా ప్రెజెంటబుల్గా కూడా కనిపించవచ్చు. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్తీ అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ information about my acne journey, you can feel free to ask me in my comment section. If you want these kind of videos, please do comment down below. And yeah, having said that, I'm going to end this vlog right here. And don't forget to subscribe to my YouTube channel, click the bell icon, and you get notification immediately after I upload any video. And don't forget to like, share, as usually comment down below, and I'll see you in my next video. Bye guys, bye.